వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో చదువుల పంచాయతీ మొదలైంది. విద్యారంగం వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోంది. ఇప్పటికే విద్యా కమిషన్ రిపోర్టుపైన విమర్శలు వెల్లువెత్తాయి. ఉపాధ్యాయ సంఘాలు అగ్గం మీద గుగ్గిలం అవుతున్నాయి. ఆకునూరి మురళి బృందం నివేదికపైన అసహనం వ్యక్తం చేస్తున్నాయి. టీచర్లకు జీతాలు ఎక్కువగా ఉన్నాయని, ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రవేశ పరీక్షను ఎత్తివేయాలని, టీచర్ల నియామక విధానం మార్చాలని ఆకునూరి బృందం చేస్తున్న ప్రతిపాదనలపైన వ్యతిరేకత వస్తోంది. ఇక తాజాగా ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గవర్నమెంట్ స్కూళ్లలో ఒక్కో విద్యార్థిపై 1,08,000 రూపాయలు ఖర్చు చేస్తున్నా సరిగ్గా చదవడం లేదు అంటున్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థిపైన ప్రభుత్వం అక్షరాల 1,08,000 ఖర్చు చేస్తుంది అన్నారు. ఇంత ఖర్చు చేస్తున్నా కూడా 6వ తరగతి చదివే పిల్లాడు 3వ తరగతి పుస్తకం చదవలేకపోతున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్లో అడగను మరి ఏవిఎన్ గారు కానీ ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్స్ ప్రయాణం ఒక స్టూడెంట్ మీద ఎంత ఫీజు తీసుకుంటారో నాకు తెలియదు. మేబీ 3,000 4,000 ఛార్జ్ చేసినా కూడా 50,000 లోపే ఒక విద్యార్థి మీద ఖర్చు అవుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి మీద రాష్ట్ర ప్రభుత్వం 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఈరోజు. మేము 1,08,000 రూపాయలు ఖర్చు పెట్టిన ఒక విద్యార్థి 6వ తరగతిలో చదువుకుంటూ 6వ తరగతిలో ఉంటూ 3వ తరగతి పుస్తకం చదవలేకపోతుండు. ఈరోజు ప్రైవేట్ స్కూల్లో అడగను మరి ఏవిఎన్ గారు. తెలంగాణలో సర్కార్ స్కూళ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో చెప్పడానికి సీఎం వ్యాఖ్యలు నిదర్శనం. అయితే ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన పాలకులు ఒక ప్రైవేటు స్కూలు ప్రారంభోత్సవానికి వెళ్లి కాంట్రవర్సీ కామెంట్లు చేయడంపైన విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్క విద్యార్థిపై 1,08,000 రూపాయలను ఎలా ఖర్చు చేస్తున్నారో చెప్పాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు నిలదీస్తున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం 2.5 ఏళ్లలో తీసుకున్న చర్యలేంటో చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ప్రభుత్వ బడులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సంస్కరణలు అవసరమని అంటున్నారు. సీఎం వ్యాఖ్యలను వక్రీకరించవద్దు అంటున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను బ్రెయిన్ చైల్డ్గా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 100 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తామన్నారు. ఒక్కో పాఠశాలలో 2,500 మంది విద్యార్థులు చదువుకునేలా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇప్పటికే 59 స్కూల్స్ పనులు ప్రారంభించామన్నారు రేవంత్ రెడ్డి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు ఎలా ఉండాలని తాను అనుకున్నానో ఏవిఎన్ రెడ్డికి చెందిన లేక్ ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ కూడా అలాగే ఉండదని ఆయన కితాబిచ్చారు. ఖర్చు అనేది ఇట్ ఈస్ హ్యూజ్. ఈ క్యాలిక్యులేషన్లు మనం ఎవ్వరం లెక్కించడం లేదు. ప్రభుత్వము విద్య మీద అత్యధికంగా ఖర్చు పెడుతుంది. ఇయర్ దాదాపుగా 27,000 కోట్ల బడ్జెట్లో కేటాయించినాం. 8.3% మన బడ్జెట్లో ఖర్చు పెడితే నిజంగా నాణ్యత కలిగిన విద్యను అందించలేకపోవడం అనేది. రెండవది, ఈరోజు తల్లిదండ్రులు 2 సంవత్సరాలు కాకుండే పిల్లల్ని పాఠశాలకు పంపించాలని, పిల్లల్ని చదివించాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వ్యవస్థ లేదు. 5 సంవత్సరాలు నిండిన తర్వాత 1వ తరగతి నుంచే చేర్చుకుంటామంటుంది. ఉపాధి హామీ కూలీల నుంచి కార్మికుల వరకు పిల్లల్ని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యకు పంపించాలన్న తాపత్రయంలో ప్రైవేట్ స్కూల్స్ వైపు, ప్రైవేట్ విద్యా సంస్థల వైపు వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. నేను తప్పు పట్టట్లేదు, కానీ ప్రభుత్వం విఫలం చెందడం వల్లనే వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ వైపు వెళ్తున్నారు. నిజానికి బడ్జెట్లో విద్యారంగానికి అరకొర నిధులు కేటాయించింది రేవంత్ సర్కార్. కేవలం 8.3% ఫండ్స్ తోటి చేతులు దులుపుకుంది. రాష్ట్రంలో 26,000 ప్రభుత్వ పాఠశాలలో 18 లక్షల మంది విద్యార్థులుంటే 11,000 ప్రైవేటు పాఠశాలలో 33 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వం విఫలం చెందడం వల్లే ప్రైవేటు వైపు వెళ్తున్నారన్నది నగ్న సత్యం. అందుకే కేరళ, ఢిల్లీ తరహాలో విద్యను అందించాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు డాక్టర్ అందసత్యం గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అందసత్యం గారు నమస్కారం అండి. అందసత్యం గారు, కేరళ, ఢిల్లీ తరహా విద్య కావాలని అంతా కోరుకుంటున్నారు. కానీ తెలంగాణ బడ్జెట్లో కేవలం 8.3% నిధులు మాత్రమే కేటాయించి ఆ స్థాయి నాణ్యతను సాధించడం సాధ్యమేనా?
అందసత్యం గారు. ఇప్పుడు మొదట ఒక విషయం స్పష్టం చేయాలి. ఉమ్, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ స్కూళ్ళల్లో 6వ తరగతి చదివే పిల్లలు 3వ తరగతి పాఠాలు చదవలేకపోతున్నారు అన్నారు. అవును. అయితే ఆ, ఇది తప్పు. రెండిట్లో ప్రైవేట్లో మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ ఎంయూఎఫ్ వాళ్ళు సర్వే చేశారు అభ్యసనాల మీద. సర్వే చేస్తే ప్రైవేట్ స్కూళ్ళకు ప్రభుత్వ స్కూళ్ళకు పెద్ద తేడా లేదు. ఉమ్, అంటే 6-7 తరగతులు చదివే వాళ్ళు కింది తరగతుల పాఠాలు చదవలేకపోతారని ప్రైవేట్ స్కూల్ అట్నే ఉంది, గవర్నమెంట్ స్కూళ్ళు అట్నే ఉన్నాయి అని తేల్చారు. ఉమ్, తేల్చిన దాన్ని చెప్పకుండా ముఖ్యమంత్రి గారు కేవలం ప్రభుత్వ స్కూళ్ళనే చదవట్లేదు 6వ తరగతి వాళ్ళు 3వ తరగతి పాఠాలని చెప్పడం కరెక్ట్ కాదు. మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ సంప్రదించి అడగమనండి. వాళ్ళు చేసిన సర్వేలో రెండింటి యొక్క పర్ఫార్మెన్స్ ఒక్క తీరునే ఉంది. రెండింటి యొక్క పర్ఫార్మెన్స్ కూడా లో గ్రేడ్లు ఉన్నాయి. దానికి ప్రైవేటు గవర్నమెంట్ అనే తేడా లేదు. రెండు చోట్ల అవే స్టాండర్డ్స్ ఉన్నాయి. అంటే స్టాండర్డ్స్ పడిపోయినాయి అనేది మొదటి అంశం. తర్వాత రెండో అంశం, బడ్జెట్ చాలా ఖర్చు పెడుతున్నటువంటి దానికి కూడా 1966లో కొఠారి కమిషను బడ్జెట్లో కాదు జీడిపిలో 6% ఖర్చు పెట్టాలని రికమెండ్ చేసేది. బట్ ఇట్ నెవర్ క్రాస్డ్ 3.5%. జీడిపి అంటే ఇప్పుడు మంది 3,30,000 కోట్లు, 3,48,000 కోట్లు, లేటెస్ట్గా 3,50,000 కోట్లు అనుకోండి, 350 లక్షల కోట్లు. 6% అన్నప్పుడు దరిదాపు 3/18, 3/21, 21 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. ఉమ్, కానీ 3.5% కానీ ఎప్పుడు దాటలేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా. అంటే ప్రభుత్వం చేయాల్సినటువంటి ఖర్చు చేయకుండా ఏదో ఒక కొరత, బిల్డింగ్ల కొరత, యూరినల్స్ కొరత, లేదా రోడ్ల కొరత, బాటల కొరత, లేదా బోర్డుల కొరత, లేకపోతే బెంచీల కొరత, టీచర్ల కొరత, ఇట్లా మొత్తం మీద అది గత 60-70 ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. 6% ఎప్పుడు ఖర్చు చేయలేదు జీడిపిలో, ఇప్పుడు కూడా ఖర్చు చేయట్లే. ఇది ఒకటి. ఇక రాష్ట్రానికి వచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక విద్యార్థి మీద 1 లక్ష ఖర్చు పెడతాను అంటున్నారు. ఇవాళ తెలంగాణ బడ్జెట్లో పోయినసారి గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం 7% ఖర్చు పెట్టింది బడ్జెట్లో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు 8.3% బడ్జెట్కి అలాట్ చేసింది. కానీ కేరళలో బడ్జెట్లో 24% ఖర్చు పెడతారు విద్యారంగం మీద. కొన్నిసార్లు అయితే 30% కూడా పోయింది. దానికి కాంగ్రెస్, యూడిఎఫ్, ఎల్డిఎఫ్ అనే తేడా లేదు. ఏ ఫ్రంట్ వచ్చినా విద్యారంగానికి మీద ప్రాధాన్యత అట్నే ఇచ్చుకుంటూ పోయింది. అలా గత 50 ఏళ్ళుగా. అందులో దానికి ఒక వారసత్వం కూడా ఉంది. కేరళ ఒకవైపు చర్చి విద్యారంగాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడంలో చర్చి పాత్ర ఉంది. మరొక వైపు ఇవాళ అక్షరాస్యత కార్యక్రమాలు అంటే కేఎస్ఎస్పి అని ఉంది అక్కడ, కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్. అటువంటివి స్వచ్ఛంద సంస్థల కృషి ఉంది. తర్వాత లెఫ్ట్ ఉద్యమం యొక్క కృషి ఉంది. కాబట్టి యూడిఎఫ్, ఎల్డిఎఫ్ అనే తేడా లేకుండా 24 to 35% మధ్యలో గత 3 దశాబ్దాలుగా ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నారు. దాంతో ఇవాళ కేరళ స్టూడ్ ఫస్ట్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్. యూరోప్లో ఏ స్థాయిలో మానవ వనరులు ఉన్నాయో ఇవాళ కేరళ కూడా ఆ స్థాయిలో మానవ వనరులు ఉన్నాయి. ఒక గుజరాత్ క్యాపిటల్ తోటి అభివృద్ధి చెందుతుంటే, హర్యానా వాటర్ తోటి, అగ్రికల్చర్ తోటి అభివృద్ధి చెందుతుంటే, కేరళ మానవ వనరులతో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి విద్యారంగంలో బడ్జెట్లో 24% కేటాయించినప్పుడు మన తెలంగాణ కూడా పోల్చుకోవాలి ఎంత శాతం కేటాయించాలనేది. ఇది మూడో అంశం. కాబట్టి ఎందుకు ఏ రాష్ట్రమైనా విద్యారంగం, ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషను కేరళ లాగా ఎందుకు ఉండాలి, ఢిల్లీ లాగా ఎందుకు ఉండాలని అధ్యయనాలు చేస్తున్నాయి అనేక రాష్ట్రాలు. కాబట్టి ఇది మిగతా రాష్ట్రాలను పోల్చుకొని మనం రిలేటివ్గా ఎట్లా ఖర్చు పెడుతున్నాం అనేది కూడా మనం మననం చేసుకోవటం మంచిది. ఇది మూడో అంశం. తర్వాత నాలుగో అంశం, ప్రభుత్వ పాఠశాలలో 26,000 పాఠశాలలో 18 లక్షల మంది ఉన్నారు. 11,000 ప్రైవేట్ పాఠశాలలో 33 లక్షలు ఉన్నారు. ఇది ఒక్కనాడు పడిపోయింది కాదు, గత 2 దశాబ్దాలుగా పడిపోతూ వస్తుంది. ఇలా పడిపోవటానికి కారణం టీచర్లు కాదు, టీచర్ల సెలక్షన్లో కూడా తప్పుండి కాదు. ఎందుకంటే ప్రతి జిల్లాలో 10,000 మంది సుమారు రాస్తే 1000 మందిని సెలెక్ట్ చేసుకుంటున్నారు. మెరిటోరియస్ టీచర్స్ ఉండరు స్కూల్స్లో. కానీ ప్రభుత్వాల యొక్క పర్సెప్షను, ప్రభుత్వాల యొక్క దృక్పథం స్కూళ్ళని, కాలేజీలను దివాలు తీసింది.
ఏమిటది అంటే ఆ, కేంద్రంలో రాష్ట్రాల్లో మాతృభాషలో విద్యాబోధన చేయండి అని 70s నిర్ణయం తీసుకొని 1969లో మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మండలి వెంకటకృష్ణారావు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు తెలుగు మీడియం ప్రవేశపెట్టి తెలుగు మీడియం మొత్తాన్ని యూనివర్సలైజ్ చేసి మొత్తం మధ్యతరగతి పేద పిల్లలు జడ్పీ స్కూళ్ళలో తెలుగు మీడియం చదువుతుంటే ప్యారలల్గా ప్రవేశపెట్టినటువంటి మంత్రుల పిల్లలు, ఎమ్మెల్యేల పిల్లలు, ఆఫీసర్ల పిల్లలేమో బేగంపేట పబ్లిక్ స్కూల్ లాంటి లేదా క్రిస్టియన్ పబ్లిక్ స్కూల్ లాంటి ఇంగ్లీష్ మీడియంలో చెప్పించుకొని వీళ్ళ పిల్లలేం గ్రూప్ 1 IAS IPS అయితే వాళ్ళేం మధ్యతరగతి ఉద్యోగస్తులు లేదా కింది తరగతి ఉద్యోగస్తులు అయ్యారు. ఇది ఇట్టనే కొనసాగింది. 70 నుంచి దరిదాపు ఒక 30 ఏళ్ళు కొనసాగిన తర్వాత ఐటీ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం అండర్స్టాండింగ్ ఉంటే, ఇంగ్లీష్ మీడియం పునాది ఉంటేనే ఐటీలో సాఫ్ట్ స్కిల్స్ ఉంటే ఐటీలో సెలక్షన్స్ వస్తున్నాయి. ఇది గమనించినటువంటి మొత్తం మధ్యతరగతి ప్రజలు కూడా, ధనికులే కాదు మధ్యతరగతి రైతాంగం అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం కావాలని కోరికతోటి ప్రైవేట్ స్కూళ్ళకి ఇంగ్లీష్ మీడియం కోసం పోయారు. అట్లా ఇంగ్లీష్ మీడియం కోసం పోతుంటే ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కానీ ప్రభుత్వ హై స్కూల్స్ కానీ పోతూ ఉంటే ప్రభుత్వ జూనియర్ కాలేజు ప్రభుత్వ స్కూల్స్లో మాత్రం జడ్పీ స్కూల్లో మాత్రం తెలుగు మీడియం కొనసాగింది. మొన్నటి వరకు ఒక 2-3 ఏళ్ల కింద వరకు అసలు గత 20 ఏళ్ళుగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఆ ప్రైవేట్ స్కూల్స్లో మీరు స్కూల్స్ ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చి ఒక్కొక్క స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో ABCDE 5-6 సెక్షన్లకు పర్మిషన్ ఇచ్చి ఒకవైపు వాటిని ప్రోత్సహించుకుంటూ వచ్చి జడ్పీ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియాన్ని లేకుండా చేశారు. దాంతో దరిదాపు రోజుకు ప్రతి సంవత్సరం 2 లక్షల చొప్పున దక్కుంటూ వచ్చింది. ఒక 4 ఏళ్ల కిందనైతే 50-50 ఉండే, అందులో 30 లక్షల మంది, ఇందులో ఒక 30 లక్షల మంది చదువుతారని రిపోర్ట్లు ఉండే. ఇప్పుడు రోజుకు ఇట్లా పడిపోతుంది. ఇది ఒక అంశం. తర్వాత ప్రభుత్వ స్కూళ్ళల్లో పడిపోతుందని ప్రభుత్వం అనటం ఏంటి, ప్రైవేట్ స్కూళ్ళలో షిఫ్ట్ చేస్తే అట్లా పడిపోయారు. ఏది ప్రైవేట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం కొరకు. ఇప్పుడు 2-3 ఏళ్ళ నుంచి ఇంగ్లీష్ మీడియం పెట్టిన తర్వాత 1000 మోడల్ స్కూల్స్ తెచ్చారు. ఈ 1000 మోడల్ స్కూల్స్ ఒక్కొక్క స్కూల్లో 1000 మంది 800 మంది ఎక్కడి నుంచి వచ్చారు, జడ్పీ స్కూళ్ళు ఖాళీ చేసి వాటిలకు పంపారు. ఇప్పుడు రేపు మళ్ళీ మోడల్ స్కూల్స్ కాకుండా యంగ్ ఇండియా స్కూల్స్ తెస్తుంది ప్రభుత్వం. యంగ్ ఇండియా స్కూల్స్ రేపు 60 ఓపెన్ చేస్తే స్కూల్కు 2500 మంది చొప్పున సుమారు 150,000 మంది యంగ్ ఇండియా స్కూల్స్లో చేరతారు. ఎక్కడి నుంచి వచ్చి చేరతారు, మళ్ళీ జడ్పీ స్కూల్స్నే ఖాళీ అవుతాయి. అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినా జడ్పీ స్కూల్స్ ఖాళీ అవుతాయి, యంగ్ ఇండియా వచ్చినా జడ్పీ స్కూల్లే ఖాళీ అవుతాయి, మోడల్ స్కూల్స్ వచ్చినా జడ్పీ స్కూల్సే ఖాళీ అవుతాయి. ఒకవైపు ప్రైవేట్ స్కూల్స్కు ABCDE సెక్షన్లు ఇచ్చి అటుమలిపి, ఇంకొక వైపు వివిధ దొంతర్లతోటి ప్రభుత్వంలో వివిధ దొంతర్లో స్కూల్స్ ఓపెన్ చేసి అటు పంపితే ఇక జడ్పీ స్కూళ్ళల్లో స్టూడెంట్స్ ఎట్టు ఉంటారండి? ఇది కనీసం విద్యా కమిషన్ అయినా ముఖ్యమంత్రికి అండర్స్టాండ్ చేయాల్సి ఉంటాయి. ఎందుకంటే ఎందుకు తగ్గిపోతారు అనేది. అంటే ఎంత మెరిటోరియస్ టీచర్స్ ఉండి కూడా ఎందుకు తగ్గిపోతారు అంటే ఇది. తర్వాత నేను మొదట ఒక మాట మాట్లాడాను, ప్రభుత్వాల దృక్పథం అని. అంటే గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత మొత్తం ప్రైవేటీకరణ చేస్తూ ప్రైవేట్ ఈజ్ మెరిట్, ప్రైవేట్ బ్యాంకు మెరిటు, ప్రైవేటు విద్యారంగం మెరిటు, ప్రైవేట్ టెలికమిషన్ మెరిటు, ప్రైవేట్ టీచర్ మెరిటు, ఇలా అంతా ప్రైవేట్ అంతా మెరిట్ ఎఫిషియన్సీ అని ప్రభుత్వాల కితాబులు ఇచ్చుకుంటా ఓపెన్ చేసుకుంటా పోతే పబ్లిక్ సెక్టర్ అంతా డిస్మాంటిల్ అవుతూ వచ్చింది. ఇవన్నీ కారణాలు తప్ప ఇవాళ కేవలం మేము ₹1,00,000 విద్యార్థి ఖర్చు పెడుతున్నాం తగ్గిపోతారు, పాఠాలు బాగా రావట్లేదంటే ఎక్కడ రావట్లేదు, స్టాండర్డ్స్ అట్లా తగ్గిపోయినాయి. దీని మీద ఒక చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రైవేట్ ఆర్ పబ్లిక్ లో ఎందుకు తగ్గిపోతున్నాయి ఇట్లా అనేటువంటిది. రైట్ సత్యం గారు, తెలంగాణలో విద్యా వివాదం ప్రభుత్వ స్కూళ్లపైన సీఎం హాట్ కామెంట్స్ పైన చర్చిస్తున్నాం. మనకు అందుబాటులోకి వచ్చారు చెన్నై గారు, PRTU నాయకులు. చెన్నై గారు నమస్కారం అండి. నమస్కారం సార్, చక్రి గారు నమస్కారం. చెన్నై గారు, ముఖ్యమంత్రి ఒక్కో విద్యార్థి పైన ₹1,08,000 ఖర్చు చేస్తున్నామని ఒకవైపు చెప్తున్నారు. ఇంత ఖర్చు చేసినా కూడా 6వ తరగతి పిల్లాడు 3వ తరగతి పుస్తకం చదవలేకపోతున్నాడని సీఎం వ్యాఖ్యలపైన మీరేం చెప్తారు చెన్నై గారు? సార్ ఈ డిబేట్లో పాల్గొన్న అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ఈరోజే జరుగుతున్నటువంటి అంశం కాదు సార్. మొట్టమొదటిగా పాఠశాల ఈ ఒక్కొక్క విద్యార్థికి ₹1,00,000 పైన ఖర్చు పెడుతున్నారు అనేది కొంత వాస్తవమే. కానీ ఖర్చు పెట్టడమే కాకుండా ప్రభుత్వం ఆలోచన చేయాలి, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎలా పెరగాలి అనే దానిపైన కూడా ప్రభుత్వం ఆలోచించాలి. కేవలం మనం పైసలు పెడుతున్నాము,
మరి పిల్లలు రావట్లేదు అంటే పిల్లలు రావట్లేదు అన్నదానికి మీరు కొంత సమాజం నుంచి సేకరణ చేయాలి. మొట్టమొదలు ఏంటిదంటే సార్, ఫస్ట్ ప్రైవేటు పాఠశాలలని ప్రోత్సహించేదే ప్రభుత్వ అధినేతలు, ముఖ్యంగా రాజకీయ నాయకులు. ఎందుకంటే ఆ పాఠశాలల్లో ఎక్కడైనా వార్షికోత్సవాలు జరిగినా, చిన్న కార్యక్రమాలు జరిగినా, మన రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు అనుకోండి, అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు అనుకోండి, వాళ్ళు ఆ పాఠశాలకు వెళ్ళి ఆ పాఠశాల పనితీరుని మరి వాళ్ళ మేనేజ్మెంట్ని మెచ్చుకొని రావడం జరుగుతుంది. ఇది ఒక డిసడ్వాంటేజ్, ఇది నెంబర్ 1. రెండవది సార్, ఇబ్బడి ముబ్బడిగా కూడా ఇది నిబంధనలు ఉన్నాయి జీవోలో. ఏమేమింది అంటే, మన ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉంటే దానికి కనీసం 5 కిలోమీటర్ల లోపల పర్మిషన్ ఇవ్వద్దు అనే నిబంధనలు ఉన్నప్పటికీ మరి రాజకీయ ఒత్తిళ్లతోటి ప్రమేయంతో ప్రభుత్వ పాఠశాలలు ఉన్న దగ్గరనే ఇంటర్నేషనల్ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలకు ఇబ్బడి ముప్పడిగా ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది. దీనివలన కూడా కొంత ఈ పిల్లలు ప్రైవేటు పాఠశాలలకు కొంత మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత మూడవ అంశం ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టు కొంత ఇంగ్లీష్ మీడియం వైపు ఆకర్షితులు అవుతున్నారు. దానికోసమే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతుండ్రు అని చెప్పేసి ఒక 5-6 సంవత్సరాల క్రితము ఆ నానుడు ఉండే. మరి దాన్ని కూడా అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం ఏదో కారణం అంటే, కేవలం ఇంగ్లీష్ మీడియం లేకపోవడం వల్లే మన దగ్గరికి పిల్లలు వస్తలేరని ఏకైక కారణం ఎక్కడి నుంచో సమాచారం చేసుకొని అడావుడిగా ఉన్న స్కూళ్ళని ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నామని చెప్పేసి 6 నుంచి సక్సెస్ స్కూల్స్ అని, తర్వాత 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నామని యంత్రాంగాన్ని మార్చకుండా, వ్యవస్థను మార్చకుండా, కొత్తగా టీచర్లను రిక్రూట్ చేయకుండా ఉన్నటువంటి టీచర్లనే ఇంగ్లీష్ మీడియంకు బదలాయించి కేవలం 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చినంత మాత్రాన మరి విద్యార్థులకు ఆశించినటువంటి రిజల్ట్ రాదు ఏమని నేను అనుకుంటున్నాను. నేను గతంలోనే ఒక 10 years బ్యాకే రంజీవ్ ఆచార్య గారు ఉన్నప్పుడు నేను ఒకటి రికమెండ్ చేసిన. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను అర్బన్లో ఒక్కొక్క పాఠశాలలో 1200 మంది ఉన్నారు. ఇప్పుడు శేర్లింగంపల్లె 1250 మంది ఉన్నారు. అక్కడ ఇంగ్లీష్ మీడియం అంటున్నారు, తెలుగు మీడియం అంటున్నారు, కానీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నడుస్తుంది అనేది ఇంకా సొసైటీలో రాలేదు ఆ మార్పు. మామూలుగా ఏదో కొందరిని ఇంగ్లీష్ మీడియం, కొందరు తెలుగు మీడియం చెప్తుండే అంటున్నారు. నేనేమంటున్నా అంటే, ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు సపరేట్గా ప్రారంభించాలి రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఇంగ్లీష్ మీడియం పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ మీడియం అని. మీరు ఉన్న పాఠశాలలనే కొంత ఇంగ్లీష్ మీడియం, కొంత తెలుగు మీడియం అని, ఇంగ్లీష్ మీడియం స్పెషలైజ్డ్ టీచర్లను తీసుకోకపోవడం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి. అంటే కొంత ఉన్నత వర్గాలను ఆకర్షించలేకపోతున్నది. అవునవును, ఇది ఒకటి. ఎందుకంటే మీరు ఇంగ్లీష్ మీడియం మేము ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టి ఈ నిష్ణాతులైన ఉపాధ్యాయులే బోధిస్తున్నాం అనేటువంటి మెసేజ్ పబ్లిక్గా వెళ్ళిపోవాలి. అది నా ఒపీనియన్ ఏంటంటే, ఇంకా అది వెళ్ళలేదు. పెడుతున్నాము, స్టార్ట్ చేస్తున్నాం, అదే టీచర్లు అని చెప్తున్నాం. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు లేటెస్ట్ ఇంగ్లీష్ మీడియం కంప్లీట్ చదివిన టీచర్స్ ఉన్నారు. ఆల్రెడీ సర్వీస్లో ఉన్న టీచర్లు ఇంగ్లీష్లో చెప్పే వాళ్ళు ఉత్సాహవంతులు ఉన్నారు. మరి వాళ్ళకంతా ఒక ఆప్షన్ ఇచ్చి ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ మీడియం సపరేట్, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సపరేట్ పాఠశాలలు ప్రారంభించినప్పుడు ఎవరు ఏది ఇష్టం ఉంటే అక్కడ వాళ్ళు జాయిన్ అవుతారు అనేమాట వాస్తవం. అయితే ఈ గతంలో ఈ ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ కాకపోవడానికి ఒక కారణం మౌలిక వసతులు లేవని. కానీ ఈరోజు మన ఊరు మనబడి అనుకోండి, అమ్మ ఆదర్శ పాఠశాల అనుకోండి, 90% పాఠశాలలు చాలా బ్రహ్మాండంగా కలర్ తోటి, ఫర్నిచర్ తోటి, ఆల్ ఫెసిలిటీస్ తోటి ఈరోజు మంచిగా ఉంటున్నాయి పాఠశాల. మరి పిల్లలు ఎందుకు రావట్లేదు? ఇన్ని చేసిన కారణం ఏంటిది అంటే, కొంత ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు సార్, అప్పుడు ఏంటంటే ఓన్లీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉండే, ఇప్పుడు మోడల్ స్కూళ్ళు, రెసిడెన్షియల్. వండర్ ఏంటంటే ఈ మధ్యనే రెసిడెన్షియల్ స్కూల్ ఎంట్రెన్స్ జరిగింది. పుస్తకాలు ప్రభుత్వమే ఇస్తుంది, మీరు ఈ పిల్లలకు ఎంట్రెన్స్ రాపించి రెసిడెన్షియల్కి పంపిండి అని. మా దగ్గర ఈ క్రీమ్ పిల్లలు ఉన్న వాళ్ళని ఎంట్రెన్స్ రాపించి వాళ్ళు రెసిడెన్షియల్కి పంపిస్తే మేమే సంతోషపడే పరిస్థితి వచ్చింది. మా దగ్గర ఉండేటువంటి పిల్లలు చివర మిగిలిన పిల్లలే మా దగ్గర ఉంటారు. పేరెంట్స్ అవేర్నెస్ లేకపోవడము, తర్వాత ఆల్రెడీ కొంత క్లెవర్ ఉన్న రెసిడెన్షియల్, కేజీబీవి, తర్వాత మోడల్ స్కూల్, నెంబర్ ఆఫ్ స్కూల్స్ క్రియేట్ అయినాయి. అది మన ప్రభుత్వంలోనే. దాంట్లో రిజల్ట్ ఓరియంటెడ్ కొంత నిష్ణాతులైన టీచర్లను తీసుకొని రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేస్తున్నారు. దానికి కొంత ఆకర్షితులు అవుతున్నారు. ఇంకొక విషయం నేనేం చెప్తున్నట్టే, నేను మొదటి నుంచి చాలా సందర్భాల్లో అన్నాను, ఈరోజు ప్రభుత్వ పథకాలు విలేజ్లలో మీరు ప్రవేశపెట్టిండ్రు. ఎక్కడ కూడా పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరాలని కేవలం ఉపాధ్యాయులు మాత్రమే బడిబాడ్ అనే పేరు మీద ప్రచారం చేసి తిరుగుతున్నారు తప్ప, కానీ అక్కడ ప్రజాప్రతినిధులు కానీ,
లోకల్లో ఉన్న వార్డు మెంబర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఒక చిన్న నాయకుడు కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించమని ఎవ్వరు కూడా చెప్పట్లేదు. మరి ప్రభుత్వ పాఠశాల అన్నప్పుడు ముఖ్యమంత్రి గారి నుంచి, మంత్రి గారి నుంచి మరి కింద ఉన్నటువంటి గ్రామ పరిపాలన వాళ్ళు కూడా మరి ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి ప్రోత్సహించాలి. అవును. అది ఏదో స్టేట్మెంట్లకే పరిమితం అవుతున్నారు కానీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వసతులు మీరు కంపల్సరీ జాయిన్ కావాలనేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేదు అనేది నేను భావిస్తా ఉన్నాను. రెండవది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు రేషన్ బియ్యం తీసుకుంటున్నారు, చాలా బీదోళ్ళు పనికార పథకం పోతున్నారు అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్, కానీ వాని పిల్లని మాత్రం ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో కొంత ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగాలి అంటే ప్రభుత్వం కొన్ని స్కీములకు లింక్ పెట్టాలి. 6 కిలోల బియ్యం ఇస్తుంటే ఆ గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ నెంబర్ తీసుకొని రావాలని పెడితే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. రైతు భరోసా ఇస్తున్నావు కానీ వాడు ఆ పైసలు తీసుకుపోయి ప్రైవేట్ పాఠశాలలో కడుతున్నావు. మరి ఇవి ప్రభుత్వం ఎందుకు నిబంధనలు వాళ్ళకు పెడతలేదు అనే విషయం కూడా కేవలం మేమే పాంప్లెంట్స్ మా సొంత తెలివి తర్వాత అందరినీ కలిసి మేమే ప్రచారం చేస్తున్నాం. కానీ ఈ ప్రచారంలో మా విద్యాధికారులు కాదు ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రజాప్రతినిధులు కానీ మాకు కూడా తోడ్పాటు ఉంటే పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సపరేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్సే ప్రారంభించి ఇప్పుడు 1200 మంది స్ట్రెంత్ ఉంది, ఒక ఇంగ్లీష్ మీడియం ఒక 500 ఉంటుంది, దానికి సపరేట్ స్కూల్ ఆడనే ఒకటి వింగ్ తయారు చేసి ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీష్ మీడియం బోధించబడుతుంది అనేటువంటి విషయాన్ని అక్కడ తీసుకురావాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ప్రోత్సహిస్తే తప్పకుండా మన దగ్గర పెరుగుతుంది. ఇంకొకటి అండి, నేను చాలా సిటీలో పనిచేసి ఈ మధ్యన గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్నా. ఏమవుతుంది అంటే ఇప్పుడు నేను ఒక పాఠశాలలో పనిచేస్తున్నా, ఆ పాఠశాలలకు ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఏమంటారు మోతెబరి అంటారు చూడు పెద్ద లీడర్, ఆయన పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. అయితే వాళ్ళ ఇంట్లో పనిచేసే పిల్లలు మా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళకన్నా మాదే బాగుంటుంది. మేము కాంపిటీషన్ పెట్టి కూడా చూపించినాం పేరెంట్స్ మీటింగ్లో. ఒక ప్రైవేట్ స్కూల్ పిల్లోని గవర్నమెంట్ స్కూల్ పిల్లోని ఇంగ్లీష్లో ఈ యంగ్ ఆరేటర్స్ క్లబ్ అని డిస్కషన్లో పెడితే వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు. కానీ వాడు చేర్పించాలని ఉన్నప్పటికీ ఒక ఈగో ఫీల్ అవుతున్నాడు. నా పాలేరు పిల్లగాడు ఆడనే చదువుతున్నాడు, నేను కూడా నా పిల్లల్ని ఆడికి పంపించాలి ఈగో తప్ప అక్కడ నాలెడ్జ్ వస్తుంది పిల్లలకు ఏదో చెప్పండి సార్. రైట్. సత్య గారు మీరు చెప్పండి, ఒక ప్రైవేటు స్కూల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాలను తక్కువ చేసి మాట్లాడడం, అక్కడ విద్యార్థుల సామర్థ్యాన్ని ప్రశ్నించడం ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసినట్లు అవుదా సత్యం గారు? ఇవాళ ముఖ్యమంత్రే కాదండి, గత 2 దశాబ్దాలుగా ప్రైవేట్ స్కూల్స్ వార్షికోత్సవాలు పోయి ఈ పని చేస్తూనే ఉన్నారు. అవును. తర్వాత ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవానికి రమ్మంటే ఎవరు రారు, తీరిక లేదంటారు, ఇంకోటి అంటారు. మొత్తం మీద అవి చాలా డిస్కరేజింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. తర్వాత రాజకీయ నాయకుల దగ్గర ఎవరైనా గవర్నమెంట్ స్కూల్ టీచర్ గట్టిగా మాట్లాడితే ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ ట్రాన్స్ఫర్ చేయించగలదు. తర్వాత రాజకీయ నాయకులకు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు చందాలు ఇవ్వగలదు ఎలక్షన్లప్పుడు. తర్వాత రాజకీయ నాయకులు అన్నిటికి కూడా ఇవాళ ప్రైవేట్ స్కూల్స్లో ఆ మేరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఒక 50% ప్రైవేట్ స్కూల్స్లో అయితే కొంతమందికి డైరెక్ట్ పార్ట్నర్షిప్స్, కొంతమందికి ఇండైరెక్ట్ పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. ఇవంతా ఈ ముచ్చట్లన్నీ కూడా ఒక్క దెబ్బతోటి ఎగిరిపోతాయి. ఒక్క దెబ్బతోటి కామన్ స్కూల్ సిస్టమ్ కొలాప్స్ చేశారు. మేము చదువుకున్న రోజుల్లో సమితి ప్రెసిడెంట్ పిల్లవాడు అక్కడే చదివాడు, సర్పంచ్ పిల్లవాడు అక్కడే చదివాడు, హెడ్ మాస్టర్ పిల్లవాడు అక్కడ చదివాడు, టీచర్స్ పిల్లలు అక్కడ చదివారు, కూలీల పిల్లలు అక్కడ చదివారు. ఇది కామన్ స్కూల్ సిస్టమ్. ఇది ఉన్నప్పుడు ఖచ్చితంగా సోషల్ ఆడిట్ ఉంటుంది. ఎవరైనా పిల్లవాడు ఆ స్కూల్కి వెళ్ళకపోయినా లేదా స్కూల్ నుంచి మధ్యలో వచ్చినా వెంటనే సర్పంచ్ వాళ్ళు ఆ కన్సర్న్ పెద్ద మనిషి ఏమయ్యా హెడ్ మాస్టర్ ఇవాళ ఎందుకు స్కూల్ జరగట్లేదు అడిగేవాళ్ళు. లేదా పిల్లవాడిని ఎందుకు స్కూల్కి పోలేదు, లేదా మధ్యలో ఎందుకు వచ్చినామని ఉండేది. ఇట్ ఈజ్ నథింగ్ బట్ సోషల్ ఆడిట్. కాలేజీలు కూడా బైకాట్ చేసినా లేదా మరొకటైనా కారణం చేస్తే అడిగేవాళ్ళు. ఇప్పుడు ప్రజాప్రతినిధుల పిల్లలు, టీచర్ల పిల్లలు, ఆఫీసర్ల పిల్లలు, అందరి పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. ఈ అవకాశం కల్పించి మీరు చదవకూడదు, రాజకీయ నాయకుల పిల్లలు ప్రభుత్వ పాఠశాల, టీచర్ల పిల్లలు ప్రభుత్వ పాఠశాల చదివంటే నడవదు, అది ఇంప్లిమెంట్ కాదు. కాబట్టి కామన్ స్కూల్ సిస్టాన్ని డిస్ట్రక్ట్ చేసి ఈ విధమైనటువంటి విభజన తీసుకొచ్చి ఇవాళ ప్రభుత్వ స్కూల్ అంటే చంపేస్తున్నారు. ఇది ప్రభుత్వ స్కూలు టీచర్లు కాదు చంపేసింది, ప్రభుత్వ విధానాలే చంపేసినాయి. అది ఒక్కనాడు జరిగింది కాదు, గత 3 దశాబ్దాలుగా ఈ విధంగా చంపుకుంటూ వస్తున్నారు. ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందని కూడా
విద్యావేత్తలు చాలామంది చాలా రోజులు చెప్పుకుంటూ వచ్చారు. అయినా ప్రభుత్వాల్లో మార్పు రాలేదు. ఇప్పుడు కూడా కేసీఆర్ నేను చాలా అసలు అది కాదండి, మోడల్ స్కూల్ ఉన్నటువంటి ఫెసిలిటీసే జడ్పీ హై స్కూల్లో పెట్టండి. మోడల్ స్కూల్ ఉన్నటువంటి హాస్టల్స్ ఇప్పుడు జిల్లా పరిషత్ ప్రతి హాస్టల్కి ఒక అటాచ్డ్ జిల్లా పరిషత్ హై స్కూల్కి ఒక అటాచ్డ్ హాస్టల్ పెట్టమనండి. ప్రత్యేకంగా వేరే స్కూల్స్ పెట్టి అల్లబెట్టి ఇది తగ్గిపోతుందని చెప్పడం ఎందుకు? ప్రతి స్కూల్కి ఒక హాస్టల్. ఇప్పుడు జూనియర్ కాలేజెస్లో మీరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎక్కడైతే అటాచ్డ్ హాస్టల్ ఉన్నాయో ఉన్న దగ్గరల్లో స్ట్రెంత్ 400 నుంచి 600 మధ్య ఉంది. అటాచ్డ్ హాస్టల్స్ ఎక్కడ లేవైతే ఆడ 100, 150 మందే ఉన్నారు. కాబట్టి తర్వాత ఇవాళ 90% పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ కానీ ఎస్సీ, ఎస్టీ, పేద బీసీ పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళ పేరెంట్స్లో మార్పు వచ్చింది. 30 ఏళ్ల కింద ఒక పాలేరుని మానేద్దాం, అబ్బాయి చదువు మానేద్దాం అనుకున్నటువంటి వైఖరి నుంచి ఉన్న 2 ఎకరాలైనా అమ్మి పిల్లల్ని చదివించుకోవాలన్నటువంటి ఒక పెద్ద మార్పు వచ్చింది పేరెంట్స్లో. ఆ మార్పుని ఇవాళ కార్పొరేట్ స్కూల్స్ ఉపయోగించుకుంటున్నాయి, వాళ్ళ సంపాదనకు ఉపయోగించుకుంటున్నాయి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఓ విధానపరమైనటువంటి మార్పు రాకుండా నువ్వు స్కూల్ టీచర్ బాగా చెప్పట్లేదనో, నువ్వు సర్పంచ్ బాగా ప్రొవైడ్ చేయట్లేదంటే మార్పులు వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి విధానపరంగానే ఈ మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి జడ్పీ స్కూల్స్కు ఇప్పుడున్నటువంటి మోడల్ స్కూల్స్, యంగ్ స్కూల్స్ ఇవేవి అవసరం లేదండి. ఉన్న పిల్లలు తీసుకుని అక్కడ పెట్టి మేము బాగు చేయటం కాదు, అన్ని జడ్పీ స్కూళ్ళల్లో కూడా స్ట్రెంత్ పెరుగుద్ది. ఆ అటాచ్డ్ హాస్టల్స్ పెట్టండి, ఫుల్ స్ట్రెంత్ ఆఫ్ టీచర్స్ నింపండి. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఒకవేళ లేకపోతే ఊళ్ళే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా స్కూల్స్ పెరుగుతాయి. కాబట్టి క్రీమ్ మొత్తాన్ని సోషల్ స్టేటస్, సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పిల్లలందరినీ కార్పొరేట్ స్కూల్స్కు, ప్రైవేట్ స్కూల్స్కు పంపి పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి సోషల్ గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి రిక్షా పిల్లవాడు, జీతాలు ఉండే వాళ్ళ పిల్లలు, నాట్లేయటానికి పోయే పిల్లలు జడ్పీ స్కూల్లో పెట్టి వాళ్ళకు చదువు రావటం అనటం అయింది. కాబట్టి ముఖ్యమంత్రిని విమర్శించాల్సిన పని లేదు. ముఖ్యమంత్రి నుంచి కింది వరకు మన వరకు కూడా ఈ విధానంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయకుండా ఇది సాధ్యం కాదు. రైట్, థ్యాంక్ యూ సత్యం గారు, థ్యాంక్ యూ చెన్నై గారు. ప్రభుత్వం ఖర్చును సాకుగా చూపిస్తుంది, టీచర్లు తమ హక్కుల గురించి పోరాడుతున్నారు. కానీ ఈ రెండింటి మధ్యలో పేద విద్యార్థికి నాణ్యమైన చదువు అందడం లేదు. ఇది అందరినీ ఆలోచించాల్సిన అంశం. ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.